హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మంచి క్విక్గా ఈజీగా చేసుకునే ఉల్లి బోండాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సాయంత్రం పూట ఏదైనా క్విక్గా తినాలనిపిస్తే, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా ఇలా ఒక 5 నిమిషాల్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే కమ్మని ఈ స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు 2 ఆనియన్ తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకొని దానిపైన ఇలా వేస్ట్ ఉన్న తొక్కను తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీలో అయినా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాపర్లో చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఈ ఆనియన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక చాపర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు వేసుకొని ఇలా బరకగా చాప్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చాప్ చేసుకున్న ఈ పల్లీని మనము బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే చాపర్లో మనము పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 వేసుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ కారం కూడా వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు కాస్త తక్కువనే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా సన్నగా చాప్ చేసుకోవాలండి. మీరు ఇలా చాపర్ లేకపోతే మిక్సీలో అయినా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఈ పచ్చిమిరపకాయలను కూడా ముందుగా వేసుకున్న బౌల్లోనికి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే చాపర్లో మళ్ళీ ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వీటిని కూడా చాప్ చేసుకోవాలండి. లేదంటే మీరు సన్నగా కట్ చేసుకున్నా కూడా సరిపోతుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా చాప్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ముందుగా మనము పల్లీలను చాప్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. ఈ స్నాక్స్ అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 టీ స్పూన్, రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం గరం మసాలా 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం, ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు ఏమో ఒక పీంచ్ దాకా వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. పసుపు వేయకపోయినా కూడా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా 1 కప్పు లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా అటుకులు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనము ఆనియన్లో ఉన్న తడి కూడా మనకు అటుకులకు తడి మెత్తగా అవుతాయండి, తడి తగిలి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పొడి బియ్యపిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మజ్జిగతో కలుపుకుంటున్నానండి. మీరు కావాలంటే పెరుగు వేసి కలుపుకోవచ్చు, లేదంటే వాటర్ వేసైనా కలుపుకోవచ్చు. మజ్జిగ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి బోండాలకైతే. ఇలా లేదంటే మీరు 1/2 కప్పు పెరుగు తీసుకొని 1/2 కప్పు వాటర్ మిక్స్ చేసుకొనైనా అలా అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఈ ముందుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాతనే మజ్జిగ వేస్తూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వేసుకుంటే బ్యాటర్ పల్చగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ముద్దలాగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మనకు అటుకులు కూడా మెత్తగా అవుతాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్ద కన్సిస్టెన్సీ రావాలండి.
చూడండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న బాల్స్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇదే విధంగా ఒక ప్లేట్లో మనం కొన్ని చేసుకొని తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజ్ బౌల్ చేస్తున్నానండి. మీరు కావాలంటే టిక్కీ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ బోండాల్లాగా చేస్తున్నానండి. ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. పెద్దగా టైం ఏం పట్టదండి. చాలా తక్కువ టైంలో ఈజీగా ఇలా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ప్లేట్లో చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ బోండాలను మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బోండాలను వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపుల్లో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా బోండాలన్నిటినీ ఫ్రై చేసి తీసుకోవాలండి, 1 by 1. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇక నేను అన్ని బోండాలను 1 by 1 ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలాంటి బోండాలు చేస్తే ఎన్ని తిన్నా కానీ బోర్ అనిపించదండి, అంత టేస్టీగా ఉంటాయి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత కమ్మగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ ఒల్లి బోండాలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలు ఇలా సాయంత్రం పూట వేడి వేడిగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు టమాటో కెచప్తో లేదంటే టమాటో చట్నీ ఏ చట్నీతో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.